ఉండాలి శివ. ఇలా జరిగింది అని తెలిస్తే మీ పెద్దమ్మ పసుపు కుంకుమలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్లు సుమంగళిగా ఉన్న నా వదినను విధవరాల్ని చేసినట్టవుతుంది. నా చేతులతో నేను ఆ ధైర్యం చేయదలుచుకోవడం లేదు. ఇందాక నా నుదుటిన కుంకుమ దిద్దే భాగ్యం కల్పించావు అన్నావు. కాని నేను జరిగింది చెప్పి ఆ అదృష్టం నీకు లేకుండా చేయడం నాకిష్టం లేదమ్మా. అత్త, శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి వీళ్ళంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసా? నా కూతురు కాకపోయినా కుముదవల్లిని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాడు గంగా. ఆడపిల్ల విషయంలో నిందలు పడతాడు. కాని ఈ అమ్మ విషయంలో అన్యాయం చేసింది మీ పెద్దనాన్ని అని తెలిస్తే క్షణం కూడా ఆగడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావోనని ఆరా తీశాను. కాని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలిసిన తర్వాత కూడా నేను చెప్పకుండా ఉండాలని అడ్డు పెడితే ఎలాగత్తా? అవును శివ, నా బంగారు కోడలివి నువ్వు. దయచేసి నా మాట కాదనుకు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టినా ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. తీసుకో శివ. ఆ తల్లి నా కోడలికి ఇవ్వడానికే ఈ చీర పెట్టించిందేమో. నేరస్తుల చేతులకి సంకెళ్ళు వేసే నా చేతులని నువ్వు కట్టేస్తున్నావత్తా. త్వరలోనే నువ్వు బయటికి రావాలి. గంగాబావ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. నేను నిజాన్ని ఎన్నాళ్ళో దాచలేనని నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు బయటికి రాక తప్పదు. తప్పకుండా వస్తాను శివ. కోడలికే కాదు, కొడుకుకు కూడా ఈ ప్రేమని పంచత్తా. త్వరగా వచ్చేయి.